శ్రీలంక టూర్ కోసం బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ లోని ప్లేయర్స్ ఆల్రెడీ శ్రీలంక చేరుకున్నారు. అయితే ఈ సిరీస్ కి ముందు గౌతమ్ గంభీర్ ని హెడ్ కోచ్ గా నియమించిన విషయం తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా గంభీర్ సజెస్ట్ చేసిన ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అసలు టీమ్ లో వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. గంభీర్ హెడ్ కోచ్ గా రాగానే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత అందరూ అనుకున్నట్టు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేయకుండా ఎవరు ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేశాడు. కన్సిస్టెంట్ గా ఆడుతున్న రుతురాజ్ ని పక్కన పెట్టి మరి గిల్ తో పాటు జింబాబ్వే సిరీస్ లో ఫెయిల్ అయిన రియాన్ పరాగ్ కూడా మరో అవకాశం ఇచ్చారు. అయితే రియాన్ పరాగ్ ని ఓడిఐ సిరీస్ కి కూడా సెలెక్ట్ చేశారు. T20 ఫార్మాట్ లో దూబే ప్లేస్ ని ఆల్మోస్ట్ బీసీసీఐ ఫిక్స్ చేసినట్టే. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓడిఐ సిరీస్ కి కూడా అతన్ని హార్దిక్ కి రీప్లేస్మెంట్ కింద సెలెక్ట్ చేశారు. ఎక్సలెంట్ గా బౌలింగ్ చేస్తున్న ముఖేష్ ని పక్కన పెట్టి మరి ఫామ్ లో లేని ఖలీల్ అహ్మద్ కి 2 ఫార్మాట్లలో ప్లేస్ ఇచ్చారు. T20 సిరీస్ కి మాత్రం హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేశారు. కానీ ఓడిఐ సిరీస్ నుండి తనకి రెస్ట్ కావాలని చెప్పడంతో హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేయలేదు. బుమ్రాకి మాత్రం 2 సిరీస్లకి రెస్ట్ ఇచ్చింది. అయితే రోహిత్ అండ్ కోహ్లీ కూడా సిరీస్ కి రెస్ట్ కావాలని కోరినప్పటికీ గంభీర్ దీనికి ఒప్పుకోలేదు. తనకు ఇండియన్ టీం కోచ్ గా మొదటి ఓడిఐ సిరీస్ కాబట్టి సీనియర్ ప్లేయర్స్ టీమ్ లో ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు. దీంతో రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరిని ఓడిఐ సిరీస్ కి ఎంపిక చేశారు సెలెక్టర్స్. గంభీర్ చెప్పిన దాంట్లో ఒక మెయిన్ పాయింట్ కూడా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియా కేవలం 6 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఆల్రెడీ ఇద్దరు T20ల నుండి రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అక్కడే కొంత ఫ్రీ టైం ఉంటుంది అని చెప్పాడు. అయితే T20 ఫార్మాట్ లో ఇండియా టీం కంప్లీట్ యంగ్ సైడ్ గా కనిపిస్తుంది. జైస్వాల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓపెనింగ్ ప్లేస్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి గిల్ కి ఈ సిరీస్ పెద్ద పరీక్ష అని చెప్పాలి. సూర్య బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ చూసుకున్న అర్షదీప్ ఒక్కడే క్వాలిటీ బౌలర్ గా కనబడుతున్నాడు. సిరాజ్ T20లో ఈ ఇయర్ అంత గొప్ప ఫామ్ లో లేడు. మరో ఛాన్స్ అంటూ సెలెక్టర్స్ ఎంపిక చేసిన రియాన్ పరాగ్ కి కూడా ఈ సిరీస్ డూ ఆర్ డై అని చెప్పాలి. ఖలీల్ అహ్మద్ కూడా ఈ సిరీస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తేనే కంటిన్యూ అవ్వగలడు. T20ల నుండి రిటైర్ అవడంతో గ్యాప్ దొరికిన రోహిత్ అండ్ కోహ్లీ ఓడిఐ ఫార్మాట్ లో తిరిగి సత్తా చాటడానికి మంచి అవకాశం. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ కాబట్టి ఇద్దరు తిరిగి ఫామ్ లోకి రావడానికి బెస్ట్ టైం ఇది. ఓడిఐ సిరీస్ జరిగేది కొలంబోలో. ఇక్కడ కోహ్లీకి సూపర్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ స్టేడియంలో కోహ్లీ 4 సెంచరీలు కొట్టాడు. శ్రీలంక టీం పైన రోహిత్ కి కూడా అదిరిపోయే స్టాట్స్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ శ్రీలంక టీం ప్రెజెంట్ డౌన్ ఫాల్ లో ఉండొచ్చు. కానీ శ్రీలంక టీం లో చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అందులోనూ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు. శ్రీలంక బోర్డ్ T20 కెప్టెన్సీని హసరంగా నుండి చరిత్ అసలంకాకి ఇచ్చింది. అలాగే సిరీస్ కి ముందు స్ట్రైక్ బౌలర్స్ అయిన చమీరా, తుషారా గాయం కారణంగా దూరం అవడం టీం కి మైనస్ అని చెప్పాలి. తుషారా ప్లేస్ లో దిల్షాన్ మధుశంకాని సెలెక్ట్ చేశారు.